విజ్ఞాన్ గారు, ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. అంటే అభిమానులు ఎవరైతే విషెస్ చేశారో వాళ్ళందరికీ సంబంధించి ఒక ట్వీట్ ప్రజెంట్ చేశారనమాట. సో ఈ ట్వీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? బేసికలీ ఎన్టీఆర్ బర్త్డే 20th ఆల్మోస్ట్ అందరూ కూడా తన విషెస్ చెప్తా ఉంటారు. ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేరు ఉన్నంత వరకు. ఇప్పుడు కొంతమంది ట్విట్టర్లో పెడతారు, కొంతమంది ఇన్స్టాలో పెడతారు. అందరికీ సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశాడు హుందాగా. నన్ను ఇంతకాలం అభిమానించినందుకు చాలా థ్యాంక్స్. అంటే దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది, దాన్ని కూడా మీరు బాగున్నారు ఆదరించారు, థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక దేవర సింగిల్ గురించి మాట్లాడితే అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా చండాలంగా ఉంది, పాటను నాశనం చేసి పెట్టాడు, రామజోగయ్య శాస్త్రి మనసు పెట్టి లిరిక్స్ రాస్తే ఈయన మొత్తం దాన్ని సర్వనాశనం చేశాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ నిజంగా అంటే ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ నుంచి కూడా జరగండి పాట రిలీజ్ అయింది. అది పెద్ద వినే అంతగా ఏం లేదు. ఇక్కడ దీని నుంచి కూడా దీని నుంచి కూడా ఇదేదో వచ్చింది. అనిరుద్ధ్ ఏదో కావాలని పాట చేస్తారు. అసలు ఆయనకి ఎందుకు ఇస్తారు మ్యూజిక్ నిజంగా నాకు తెలియదు. నాకైతే ఇప్పటివరకు అనిరుద్ధ్ మ్యూజిక్ యాజ్ ఎ క్రిటిక్గా ఏ సినిమా కూడా నచ్చదు. తమనన్నా కనీసం కాపీ కొట్టైనా సరే ఏదోలాగా నెట్కి వస్తాడు, కానీ అనిరుద్ధ్ ఆ క్రియేటివిటీ కూడా నచ్చి చావదు. జైలర్ ఒకటే ఏదో ఒక రకంగా హిట్, ఇంకా అంతకుమించి కూడా ఆయన పాటలు పెద్దగా ఏమనిపించవు. అండ్ నెక్స్ట్ మన వాళ్ళు ఎవరికైనా ఇచ్చుంటే ఇంకా బాగుండేదనే ఫీలింగ్ నాది లోకల్గా. ఎందుకంటే ఇప్పుడు ఆచార్యని మణి శర్మకి ఇచ్చాడు, ఆయన ఏదో చేశాడులే. తర్వాత ఇప్పుడు దీన్నేమో అనిరుద్ధ్కి ఇచ్చాడు కొరటాల. ఇంకా మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించింది. సరే ఏదేమైనప్పటికీ అనిరుద్ధ్ పాట చేశాడు ఆ పాటని. ఫస్ట్ సింగిల్ చాలామందికి నచ్చల, బట్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం బాగుంది, మాకైతే నచ్చింది, మేమైతే హ్యాపీ అనుకుంటున్నారు. ఇంకా విషయం ఏంటంటే నచ్చింది నచ్చకపోవడానికి కారణం ఈ పాట ఎందుకు నచ్చలేదు అంటే యాక్చువల్గా నచ్చొచ్చు కూడా. కంప్లీట్గా ఆయన ఎన్టీఆర్నే చూపిస్తే ఫ్యాన్స్ ఆనందపడేవాళ్ళు, మ్యూజిక్ని కూడా పట్టించుకోకుండా ఎత్తుక్కునేవాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి, అదెందుకుంది ఇదెందుకుంది, ఇలాంటివన్నీ చూసి ఆ పాటను పెద్దగా ఉండేది కాదు. ఇక్కడ ఏంటంటే అనిరుద్ధే మొత్తం కనబడ్డాడు, పాట మొత్తం కంప్లీట్ అనిరుద్ధ్ సాంగ్. ఇది ఒక అనిరుద్ధ్ ఆల్బమ్ అనుకోవచ్చు. జస్ట్ అలా గెస్ట్ ఎంట్రీ లాగే ఎన్టీఆర్ విజువల్స్ వేశారు వెనకాల. ఆ విధంగా ఉండేసరికి జనాలకు కొంచెం నచ్చల, డైజెస్ట్ అవ్వాలి ఎవరికి. సో మోస్ట్లీ ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఇక ఆయన శుభాకాంక్షలు తెలుపుతా, థ్యాంక్స్ చెప్తా, సాంగ్ గురించి ప్రస్తావించేసరికి ఇంకా ఎవరేం మాట్లాడలేకపోతున్నారు. ఇంకా అంటే ఇక ఆల్రెడీ ఆయన థ్యాంక్స్ చెప్పాడు మనందరికీ, ఆదరించినందుకు ధన్యవాదాలు అని. ఇప్పుడు చచ్చినట్టు ఆదరించాల్సి వచ్చింది కాబట్టి ఆదరిస్తూనే ఉన్నారు ఈ పాటని. ఇంకా బాగాలేదని ఎవరు మాట్లాడట్లా. సెకండ్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అనిరుద్ధ్ ఈసారి కూడా ఇలాంటి తప్పులు చేయకని చెప్పేసి కొంచెం అడిగారు. బట్ ఆల్మోస్ట్ సెకండ్ సింగిల్ జైలర్లో హుకుం సాంగ్ లాగా ఏదో ఉండే అవకాశం ఉందని ఒక వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఎంత కాదన్నా అక్టోబర్లో 10th రిలీజ్ ఇది. ఇప్పుడు ఏదో బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు, కానీ అసలు రిలీజ్ చేయకుండా ఉండాల్సింది ఇది. బట్ ఏదో అయిపోయింది అలా మెల్లిమెల్లి. ఇంకా నువ్వు అడిగితే జూలై ఆగస్ట్ దాటితే దీని గురించి మిగతా సాంగ్స్ అండ్ టీజర్స్ లుక్స్ వీటిని ఎక్స్పెక్ట్ చేయాలి, ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా. సో నెక్స్ట్ వచ్చే సాంగ్ ఖచ్చితంగా అనిరుద్ధ్ అనుకోకుండా ఎన్టీఆర్ గారు ఉంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.